ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. తీవ్ర కసరత్తు అనంతరం సిక్కోలు జిల్లాకు పార్టీ అధ్యక్షుడిని ఫైనల్ చేసింది టీడీపీ అధిష్టానం. అయితే రథ సారథిగా ఆముదాల వలసకు చెందిన మొదల వలస రమేష్ నే పార్టీ ఎందుకు ఎంపిక చేసింది అనేది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆ పదవి కోసం చివరి నిమిషం వరకు మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, మరోపక్క ఆనపు రామకృష్ణలు ప్రయత్నించినా అధిష్టానం రమేష్ వైపు ఎందుకు మొగ్గు చూపించింది? టీడీపీ ఉత్తరాంధ్ర పరిశీలకుడు త్రిసభ్య కమిటీకి ఎలాంటి ప్రతిపాదన చేశారు? ఆయన ఎవరి పేరును సూచించారు? అధిష్టానం ఆ సూచనను పరిగణలోకి తీసుకుందా? దీనిపై హెచ్ఎంటీవీ పోస్ట్ మార్టం రిపోర్ట్. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపిక వల్లే రాష్ట్రంలో మిగిలిన జిల్లాల అధ్యక్షుల ప్రకటన ఆలస్యమైందట. అధికారంలో ఉన్నాం కదా అని నామకే వాస్తేగా జిల్లాకు సైకిల్ సారథిని నియమించడానికి పార్టీ అధిష్టానం ఇష్టపడలేదట. జిల్లాలో కేంద్ర రాష్ట్ర మంత్రులు ఉండటం వల్ల ఎవరో ఒకరు అధ్యక్షులుగా ఉంటే సరిపోతుందని భావించలేదట. రాజకీయ పదవులంటేనే కులాల సమతూకం పాటించాలి. అటువంటిది కేవలం ఒకే కులం నుంచి ఇద్దరు, మరో బలమైన సామాజిక వర్గం నుంచి మరో నేత పోటీలో ఉండటంతో శ్రీకాకుళం టీడీపీ ప్రెసిడెంట్ పదవి కోసం ఎవరి వైపు మొగ్గు చూపాలన్నది పార్టీకి త్రిసభ్య కమిటీకి అగ్నిపరీక్షలా మారిందట. గతంలో జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన చౌదరి బాబ్జీ అభ్యర్థిత్వాన్ని మరోసారి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బలపరిస్తే ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవి మొదల వలస రమేష్ని బలపరిచారట. ఆర్థికంగానూ ఇద్దరూ బలమైన లీడర్లే కావడంతో వీరిలో ఎవరికి ఇవ్వాలన్న మీమాంసలో పార్టీ పెద్ద కసరత్తే చేసింది. ఈ ఇద్దరి మధ్యలో మరొక వ్యక్తి కాపు సామాజిక వర్గ నేత ఆనపు రామకృష్ణ అందరివాడిగా ఉన్న అధ్యక్ష పదవి రేసు నుంచి ఈయనను తప్పించారు. జిల్లాలో కాళింగ సామాజిక వర్గానికే పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత పోటీ మరింత బలంగా మారింది. ఈ సమయంలో అచ్చెన్నాయుడా, కూన రవ అనే ప్రశ్న తలెత్తగా ఆ చిక్కుముడి విప్పటానికి పలు కమిటీలు రంగంలోకి దిగాయట. కూన రవికి మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకున్నారన్న ప్రచారం జిల్లాలో కాళింగులందరూ తెలుగుదేశం పార్టీపై మండిపడేలా చేసింది. మంత్రి పదవి రాకపోయినా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార ఘట్టం పూర్తయిన తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి ర్యాలీగా ఆముదాల వలస వరకు వచ్చిన రవికుమార్కు జిల్లాలో కాళింగులు పార్టీలకు అతీతంగా బ్రహ్మరథం పట్టారు. రవికుమార్కు పార్టీ అన్యాయం చేసిందన్న సందేశం ఈ సందర్భంలోనే బలంగా బయటికి వెళ్లిందనే టాక్. ఆ తర్వాత రవికుమార్కు ఏవేవో పదవులు, ఆఫర్లు చేసినా చివరికి చంద్రబాబు బలవంతం మీద పీయూసీ చైర్మన్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ మధ్య చేసిన సర్వేల్లో కాళింగ సామాజిక వర్గంలో పార్టీపై వ్యతిరేకత ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన రిపోర్టుల మేరకు ప్రభుత్వం ముందుగా కాళింగ కార్పొరేషన్ చైర్మన్ని ప్రకటించింది. అయితే ఇది ఒక ఆకస్మిక నిర్ణయంగా మారిపోయింది. వాస్తవానికి మొదల వలస రమేష్కు కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని అంతా భావించారు. కానీ స్థానిక రాజకీయ అవసరాల మేరకు నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తన నియోజకవర్గానికి కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబట్టడంతో రోణంకి కృష్ణం నాయుడుకు దీన్ని కట్టబెట్టారట. ఇది అటు పార్టీకి గానీ ఇటు కాళింగులకు గానీ పెద్దగా మైలేజ్ తీసుకురాలేదని ఆ తర్వాత టీడీపీ అధిష్టానానికి అర్థమైంది. కృష్ణం నాయుడికి పదవి ఇచ్చినా కాళింగుల్లో అసంతృప్తి మాత్రం చల్లారలేదు. ఈ సామాజిక వర్గానికి చెందిన మాధ్యమాల్లో టీడీపీ వ్యతిరేక ట్రోల్స్ ఆగలేదట. ఆ కుల పెద్దలుగా చెప్పుకునే కొందరు రహస్య సమావేశాలు నిర్వహించి పార్టీకి వ్యతిరేకంగా ఫత్వాలు జారీ చేయటం ఆపలేదట. ఈ పరిణామాలను గమనించిన పార్టీ చౌదరి బాబ్జీ తనయుడు చౌదరి అవినాష్ని డీసీఎంఎస్ చైర్మన్ చేసింది. ఈ నియామకంతో పార్టీ అధిష్టానం ఒక కాళింగ యువ నాయకుడిని గుర్తించిందన్న మైలేజ్ వచ్చినా ఎమ్మెల్యే కూన రవికుమార్ వర్గం మాత్రం పూర్తిగా నష్టపోయిందన్న భావన మరింత పెరిగిందట. ఎందుకంటే రవికుమార్, చౌదరి బాబ్జీలది ఒకే సామాజిక వర్గమైన బాబ్జీ కుటుంబం మొదటి నుంచి అచ్చెన్నాయుడు వెంటే ఉంది. అందువల్ల ఈ పదవి కూడా మంత్రి కోటాలోకే వెళ్లిపోయిందని భావించిన వారు ఉన్నారు. అయినా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి చౌదరి బాబ్జీ కూడా పోటీ పట్టడంతో పార్టీ పెద్ద కసరత్తే చేయాల్సొచ్చింది. మధ్యలో మొదల వలస రమేష్ను కాళింగ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. వెనువెంటనే అది తప్పు అని ఆ తర్వాత ప్రభుత్వం ఆ తప్పును సరిచేసింది. పండుగ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నందున కూన రవికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే టాక్ జిల్లాలో నడుస్తోంది. రాజకీయ విజ్ఞులు కూడా కూన లాంటి వ్యక్తి మంత్రి అవ్వాలని అంటున్నారట. ఇప్పుడు జిల్లా కాళింగుల్లో పార్టీ పట్ల వ్యతిరేకతను చల్లార్చాలంటే కూన రవి వర్గానికి చెందిన వారికే పదవి ఇవ్వాలన్న పార్టీ ఇంటెలిజెన్స్ సూచన మేరకు బాబ్జీని కాదని మొదల వలస రమేష్కు ఇచ్చారు. ఇదే విషయాన్ని స్వయంగా చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడుకు వివరించారట. దీంతో అచ్చెన్నే స్వయంగా నియామక ప్రకటన విడుదల కాకముందే మొదల వలస రమేష్కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారట. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఆముదాల వలసకు చెందిన మొదల వలస రమేష్కు ఇవ్వటమే మంచిదన్న భావనతో మొదటి నుంచి ఉన్నారట. అన్ని విధాలా అర్హుడైన కూన రవికుమార్కు
పార్టీ అధిష్టానం కావాలనే మంత్రి పదవి ఇవ్వలేదనే ఆగ్రహం ఇంకా కాళింగుల్లో ఉందట. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీపై ఆగ్రహంతో ఉన్న కాళింగుల్లో మెజారిటీ వర్గాన్ని ఎలా చల్లబరుస్తారో వేచి చూడాలి.